హల్లెలూయా. చెప్పడానికి చాలా మాటలున్నా ఈరోజు మరి యొక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. అందరూ బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. లేవియా కాండము 26వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. నేను ఉన్నవాడను అనువాడను అయినాను. కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా నేను మారని వాడను. నిన్న నేడు నిరంతరము ఉన్నవాడను. సర్వశక్తి కలిగిన దేవుడను. నేను మీకు ప్రత్యక్షం అవడానికి, లేక నా మాటలు వినడానికి, నన్ను మీరు ఆరాధించడానికి ఒక స్థలాన్ని కోరుకున్నాను. మీ అందరికీ అనుకూలంగా ఉండేలాగున ఒక మందిరము కట్టబడింది. మీరు ఆ మందిరాన్ని ఏం చేయాలి? దేన్ని సన్మానించాలి? మందిరాన్ని సన్మానించాలి. గత వారం మనం నేర్చుకుని ఎవరికి సన్మానించాలి? దైవ సేవకులను కంటే ముఖ్యంగా దేవుణ్ణి మనం సన్మానించాలి. అమ్మా, అడవిలో ఉన్న చెట్లన్నీ వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయట. వెళ్తే వచ్చి నీ వచ్చి నన్ను ఆ మీద అధికారిగా ఉండు అని అంటే ఆ చెట్లు ఏమన్నాయో తెలుసా? దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని నీ మీద అటు ఇటు ఊగడానికి నేను వస్తానా? అంటే అంజూరపు చెట్లు లేక పండ్లు లేక కాయలు వాటి నుండి వచ్చే తైలముతో ఎవరిని సన్మానిస్తారంట? అమ్మా విన్నారా? దేవునిని సన్మానిస్తారు. సన్మానించడం అంటే గౌరవించడం, విధేయత చూపడం, పూజించడం. మమ్రే సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు దేవుడు తనని దర్శించినప్పుడు ఆయన ఏం చేశాడు? సాగిలపడ్డాడు. అంటే ఏం చేసినట్టు? దేవునిని సన్మానించినట్లు. అలాగే మనము కూడా దేవునిని సన్మానించాలి. ఇక్కడ రాయబడింది మీరు పరిశుద్ధ
నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. మనం వారానికి ఒకసారి కొందరు, వారానికి 2 సార్లు కొందరు, వారానికి 3 సార్లు కొందరు మందిరానికి వస్తున్నారు. మందిరానికి వచ్చినప్పుడు మందిరాన్ని మనం ఏం చేయాలి? సన్మానించాలి. సంఘాన్ని మనము గౌరవించాలి. మందిరం అంటే బిల్డింగ్ మాత్రమే కాదు. చర్చ్ అనగా సంఘం. సంఘాన్ని మనము సన్మానించాలి. మనం మందిరంలోనికి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలంటే మనం మందిర సమయానికే రావాలి. ఇక్కడ ఈ భాగం అంతా వచ్చారు, ఎడమ భాగం అంతా ఖాళీ. అంటే మందిరాన్ని మనం ఏం చేయడం లేదు. మనం ఎవరు ఎడల గౌరవం కలిగి ఉంటామో. ఈ మధ్యని నర్సీపట్నం ఎవరో ఒక ఆయన వచ్చారు. ఎవరో ఒక ఆయన, ఆయనకి ఓట్లు వేయకపోయినా ఆయన మీద ఉన్న గౌరవ భావముతో వేలాది మంది వెళ్ళారు. సమయానికంటే ముందే వెళ్ళారు. ఎందుకంటే ఆయన అంటే వారికి గౌరవం. ఈరోజు మనం మందిరానికి ఏదో వస్తున్నాం, అటెండెన్స్ చేయించుకుంటున్నామని కాదు. చాలా మంది ఉద్యోగస్తులు ఏదో వెళ్తున్నాం, ఏడపాడలేదు. ఆఫీసర్ మనం 10:30కి రమ్మన్నా మనకు 10 రమ్మన్నా 11కి వస్తాడు ఆఫీసర్ అని చాలా మంది 11:30కి 11:15కి వెళ్ళేవారు ఇంతకు ముందు. దానిని గవర్నమెంట్ వారు గుర్తించి ఏం చేశారు ఇప్పుడు? అమ్మా వెళ్ళిన వెంటనే తంబయ్యాలి, నువ్వు ఎప్పుడు ఇస్తావో తెలిసిపోతుంది అక్కడ. అలాగే మనం దేవుని మందిరాన్ని సన్మానించి మందిరానికి సమయానికి రావాలి. ఎప్పుడో నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, సిక్ అయితే తప్పని పరిస్థితుల్లో లేటుగా రావడం వేరే సంగతి. కనుక చాలా మంది లేటుగా వస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుని మందిరంలో. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయాలి. మాస్టర్ గారు పిల్లల్ని కంట్రోల్ చేయడం అదేంటండి? మీ పిల్లలు ఉంటే తెలుస్తారు, నాకు పిల్లలు లేరా? కాబట్టి దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి? 19వ అధ్యాయం 30వ వచనం. ప్రసంగం ఇవ్వాలి, ప్రసంగాంశం కాదండి ఇది. 19:30. ఏమమ్మా చదవలేకపోతుంది? మందిరం గురించి చెప్తున్నానా మీ బాధ? అదే మందిరాన్ని గురించి చెప్తున్నారు. ఎంతగా చెప్తారండి బాబానే చదవడం అనేది. చదవండి. నా పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏం చేయాలి? మన్నించాలంటే క్షమించారా? మన్నించడం అంటే క్షమించడం కాదు. నా పరిశుద్ధ స్థలాన్ని, ఇది ఆయన కోరుకున్న స్థలం ఇది. అలాగే మందిరం అనేది అది ఎటువంటి స్థలమైనా సరే దాన్ని మనం ఏం చేయాలి? మన్నించాలి. అందుకని మీ దేవుడని యెహోవా భయంకరుడు. మన దేవుడు ఎవరండి? అది మనకు తెలియదు. మనకు అంతా ఏంటి తెలుసు? మన యేసుప్రభు ఎవరు? కరుణమయుడు, దయామయుడు, జాలి కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, ఇవే తెలుసు. కానీ మన దేవుడిని యెహోవా భయంకరుడు. అంచేత మందిరంలో చాలా శ్రద్ధగా ఉండాలి. మనం చేసే వాయిస్, మందిరంలో మన ప్రవర్తన వలన ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. ఎవరికైనా ఒకరికి అభ్యంతరం కలిగిస్తే ఏం చేయాలట? అమ్మా వాడికి రాయి కట్టమనలేదు. ఎందుకు? రాయి కడితే ఒక తడి కట్టకపోతే రాయి పడిపోతుంది కాదు, ఊడిపోతుంది. తిరగని రాయి తెలుసా? తిరగని తెలుసామా? తిరగలి రోలు అమ్మా అన్ని ఎప్పుడో పారేసామా. కాబట్టి మనం ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు ప్రవర్తనే కాదు, పోయేటప్పుడు నువ్వు ఒక డిసైడ్ చేసుకోవాలి. మందిరానికి వెళ్తాను, వెళ్ళి ముందు కూర్చుంటాను, పాడేవారితో పాడుతాను, ప్రార్థించే వారితో ఏకీభవిస్తాను, సమర్పణ చేసుకునే వారితో దేవుడు నాతో మాట్లాడితే నేను సమర్పించుకుంటాను అని ఒక సిద్ధపాటుతో దేవుని మందిరానికి రావాలి.
వాక్యం చెబుతుంది, ఎవరు మాట్లాడకూడదు. సంఖ్యాకాండము 20 దయచేసి గమనించండి. మోషే ఎందుకు కనాను దేశాన్ని చేరలేకపోయాడు? ఎందుకు చేరలేకపోయాడు? అమ్మా, ద్రోహులారా అన్నాడని మనం అంటాం. కానీ చదవండి ఆ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక. దేన్ని సన్మానించలేదు? పరిశుద్ధతను సన్మానించలేదు. మన దేవుని మందిరంలో ఆయన నిల్చున్నాడు. ఇక్కడ పరిశుద్ధత ఉంది. పరిశుద్ధులు మనం ఉన్నాం ఇక్కడ. ఏంటో వింత, ఏంటో వింత. మోషే మోషే ఈ స్థలము అదెప్పుడయ్యింది పరిశుద్ధత ఈ స్థలం? నేను ఇంతకు ముందు ఎన్నో సార్లు ఈ అరణ్యములో ఈ స్థలంలో నా గొర్రెలను మేపాను, నా మామగారు గొర్రెలను మేపాను. నేను మామూలుగా జోళ్ళేసుకొని తిరిగాను ఈ స్థలంలో. కానీ ఇప్పుడేంటి ఈ జోళ్ళు తీసేయమంటున్నాడంటే, ఎస్, అప్పటి వరకు అది మామూలు స్థలమే, కానీ ఆయన అక్కడికి వచ్చాడు కాబట్టి అది ఏమైంది? నేనంటాను ప్రియులు, దేవుని మందిరం అంటే ఇది మాట్లాడుకొని పలకరించుకొని మీ పిల్లలతో మనవలతో మీ మొబైల్తో ఆటలాడుకునే స్థలం కాదు ఇది. ఇది పరిశుద్ధమైన స్థలం. దేవుని మందిరాన్ని సన్మానించాలి. సమయానికే రావాలి. సమయానికి రావాలి. అనారోగ్యం ఉంటే వేరే సంగతి, ఒక వారం అయితే వేరే సంగతి. కాబట్టి మనము ఎవరిని సన్మానించాలి? దేవుని సన్మానించాలి. ఇంకో చోట అంటాడు, కుమారుని సన్మానించదనుకొని తన కుమారుణ్ణి పంపాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, నేను ముందు వాగ్దానం చేశాను కదా, ఆదాముతో వాగ్దానం చేస్తాను, అబ్రహాముతో వాగ్దానం చేస్తాను, మీ మూలంగా అన్ని వంశాలు దీవించబడతాయి. ఇలాగా అలాంటి వరకు నేను ప్రవచిస్తూనే వచ్చాను. అందుకే నా కుమారుడిని సన్మానిస్తారనుకొని తన స్వకీయ యొద్దకు ఆయన పంపిస్తే ఆయన వెలుపులు తీసుకుని ఏం చేశారు? కుమారుడిని. అందుకంటాడు కుమారుడిని, చెప్పండి మాట, కుమారుని ముద్దు పెట్టుకోండి. లేని ఎడల ఆయన ఎవరు ప్రేమించాలి? ఎవరిని సన్మానించాలి? వరుసగా చెప్పండి. నేను ముందు అంటే నా అంశం ఏంటంటే ప్రసంగం చేయడానికి కాదు. మందిరంలో పరిశుద్ధత, మందిరాన్ని సన్మానించాలని, పరిశుద్ధతను సన్మానించాలనే ఉద్దేశంతో చెప్పాను. వచ్చింది కాబట్టి దేవుణ్ణి సన్మానించాలి, కుమారుని సన్మానించాలి, ఆయన కట్టిన మందిరాన్ని సన్మానించాలి, దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. ఇంకెవరు సన్మానించాలి? సేవకులను సన్మానించాలి, భార్యలను సన్మానించాలి, విధవరాండ్రను సన్మానించాలి, అవమానపరచాలి కానీ, రాజులను. అందుకే పౌలు అంటాడు, ఎవరిని సన్మానించవలనో, ఎవరికి సుంకం ఇవ్వలనో వారికి సుంకం ఇవ్వండి, ఎవరికి పన్ను కట్టాలో వారికి పన్ను ఇవ్వండి, ఎవరిని సన్మానించాలో వారిని. అని రోమాపత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.